హలో అండి. నేను మీ డాక్టర్ ఎంఎస్ రెడ్డి, కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ ఘాట్, ఎల్బీ నగర్. సో, ఇప్పుడు మనము సర్కంసిషన్ ఎవరికి అవసరం వస్తది అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. మనం సాధారణంగా చూస్తే ఎవరికైతే ముంగటున్న చర్మం వెనకాల కనడానికి ఇబ్బంది ఉంటదో, దీన్ని టెక్నికల్ మెడికల్ టర్మ్స్‌లో చెప్పాలంటే ఫైమోసిస్ అంటారు. సో, అంగం ముంగటున్న చర్మం ఫోర్ స్కిన్ వాళ్ళకు వెనకాల అనడానికి చాలా ఇబ్బందిగా ఉంటది. కంప్లీట్‌గా రాదు. పార్షియల్‌గానే కొంచెం వరకే వస్తది. లేదంటే వాళ్ళ సెక్షువల్ పార్ట్నర్‌తో కలిసినప్పుడు పెనైల్ అల్సర్స్ అంటే ముంగటున్న చర్మం మీద మల్టిపుల్ కట్స్ రావడము, విపరీతమైన మంట రావడము, భార్యాభర్తలు లేకుంటే వాళ్ళ సెక్షువల్ పార్ట్నర్‌తో కలిసినప్పుడు అదర్ పార్ట్నర్‌కి కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడము, విపరీతమైన మంట రావడము, వైట్ డిశ్చార్జ్ లాగా రావడం, ఇవన్నీ ఏందంటే ఇండికేషన్స్. ఇవన్నీ మనకు ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఇలా ఉన్నప్పుడు ఇంకా కొంతమందికి డయాబెటిస్‌లో ఉన్న వాళ్ళకు అంగం ముంగటున్న చర్మం కూడా తెల్లగా రంగు మారుతూ ఉంటదనమాట. సో, ఇలా ఉన్న వాళ్ళకు బేసిక్‌గా చర్మం అక్కడ ఉన్నది కూడా మందం థిక్‌నెస్ ఎక్కువవుతది. సో, దీనివల్ల ఏమవుతదంటే చర్మం రంగు మారడము, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటది. సో, వీళ్ళందరికీ కూడా యూజువల్‌గా మనము సర్కంసిషన్ అనేది అడ్వైస్ చేస్తాం. సో, నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు సర్కంసిషన్ చేయడం వల్ల ఉపయోగాలేమి? చాలామంది వస్తుంటారు, అడుగుతారు. ఇప్పుడు సర్కంసిషన్ నాకు చర్మం వెనకాలకి రావటం లేదు. కానీ దానివల్ల నాకు అది తప్ప వేరే ఇబ్బంది ఏం లేదు. నేనెందుకు ఆపరేషన్ చేసుకోవాలి అని చాలామంది కూడా అడుగుతుంటారు. సో, ఒకటి మెయిన్ ఏందంటే ఈ సర్కంసిషన్ అనేది పర్సనల్ హైజీన్‌దనమాట. అంటే మన అంగానికి దాన్ని శుభ్రంగా పరుచుకోవడం కోసం చేసే ప్రొసీజర్ ఇది. నార్మల్‌గా ఒకవేళ చర్మం కనుక ఫ్రీగా వెనకాలకొస్తుంది అనుకుంటే సర్కంసిషన్ యూజువల్‌గా అవసరం ఉండదు. ఎప్పుడైతే ఫోర్స్‌ఫుల్‌గా అంటే మరీ గట్టిగా అన్నప్పుడు రావడము, లేదు అంటే వెనకాలకి అస్సలు రాకపోవడము, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలా ఉన్నప్పుడు చర్మం ముంగట ఉండడం వల్ల ఏమవుతదంటే యూరిన్ పోసిన ప్రతిసారి కొంచెం యూరిను, ఇంకా మగవాళ్ళకు యూజువల్‌గా సెమినల్ సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిసి పస్ సెల్స్ ఇవన్నీ కలిసి స్మెగ్మా అని ఫార్మ్ అవుతది. అంటే అంగం ముంగట భాగం మీద స్మెగ్మా అని ఫార్మ్ అవుతది. దాని మీద మొత్తం స్కిన్ అనేది కవర్ ఉంటది. సో, క్లీన్ చేసుకోవడానికి వీలుండదు. సో, ఇలాంటి పేషెంట్స్‌కి ఏం చేస్తామంటే ఖచ్చితంగా వాళ్ళు చూసుకొని వాళ్ళు విపరీతమైన నొప్పి, మంట, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే వెంటనే చూడంగానే ఐడెంటిఫై చేస్తారు. సో, ఇలా ఉన్న వాళ్ళకు యూజువల్‌గా సర్కంసిషన్ మనకు అవసరం వస్తది. దాంతో వాళ్ళకు చాలా రిలీఫ్ వస్తది. ప్లస్ ఈ సర్కంసిషన్ చేసేది కూడా మనకు చిన్న ప్రొసీజర్. అంటే డే కేర్ ప్రొసీజర్ యూజువల్‌గా వస్తే ఒక 1 అవర్‌లో చేసి ఒక 2 అవర్స్ అబ్జర్వేషన్ నుండి ఇంటికెళ్ళొచ్చు. దాని తర్వాత దానికి కావాల్సిన కేర్ అవన్నీ మీ డాక్టర్ గారు చెప్తారు. అది ఫాలో అయితే మీకు వితిన్ ఒక 3, 4 డేస్ తర్వాత మీరు యథావిధిగా మీ పని చేసుకోవడము, మీ ఆఫీస్ పని చేసుకోవడం ఇవన్నీ చేయొచ్చు మనకు.